పుతిన్‌కి ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. మొర్దా షావ్ అని. ఇతను వాస్తవంగా నార్ద్ అనేటటువంటి ఈ షిప్పింగ్ సెంటర్‌కి యజమాని. అయితే అతని పేరు మీద లేదు గానీ, అతని భార్య పేరు మీద ఒక రష్యన్ కంపెనీ నడుస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధ నేపథ్యంలో పుతిన్‌తో సంబంధాలున్న అనేక మంది రష్యన్ల మీద అమెరికా, యూరప్ ఆంక్షలు విధిస్తే, ఆంక్షలకు గురైన వాళ్ళలో ఈ మొర్దా షావ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు టైమ్స్ వాళ్ళు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. నార్ద్ ప్రపంచంలోని అతిపెద్ద యాట్ అంటే మన ఇతని సినిమా మహేష్ బాబు సినిమాలో చూసారు కదా, లగ్జూరియస్ షిప్ లాంటిదనమాట యాట్. అట్లాంటిది అతని దగ్గరే ఉంది. ఇందులో 20 సూట్ రూములు, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక హెలీప్యాడ్, ఓ జలాంతర్గామి కూడా ఉంటాయి. అంటే సబ్మెరైన్ కూడా. $500 మిలియన్ పై భారత కరెన్సీలో 4700 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ నార్ద్ అనే నౌక శుక్రవారం దుబాయ్లోని మెరీనా నుంచి బయలుదేరి శనివారం ఉదయం హార్ముజ్ జలసంధిని దాటి ఆదివారం తెల్లవారుజామున మస్కట్కి వెళ్ళింది. చమురు రవాణాకి హార్ముజ్ అత్యంత కీలకమైన సందర్భంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ జలసంధి మీదుగా నౌకల రవాణా ఆగిపోయిన దశలో అమెరికా దిగ్బంధనం ఒక పక్కన, ఇరాన్ దిగ్బంధనం ఒక పక్కన కొనసాగుతుండగా జలసంధిని దాటేందుకు విలాసవంతమైన నౌకకి అనుమతి ఎవరిచ్చారనేది ఎవరికి అర్థం కావట్లేదు. అయితే దీని మీద స్పందించేందుకు ఆ మొర్దా షావ్ అయితే నిరాకరించారు. షిప్పింగ్ డేటా ప్రకారం ఇది బిలియనీర్ అలెక్సీ మొర్దా షావ్కి చెందినటువంటి విలాసవంతమైన నౌక అయితే అక్కడి నుంచి హార్ముజ్ జలసంధిని అమెరికా, ఇరాన్ చూస్తుండగానే దాటింది.